సార్ ఈసారి ఎలక్షన్లో మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఎవరు చూద్దామనుకుంటున్నారు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారినే చూద్దామని ప్రజలందరి కోరిక, నా కోరిక కూడా సార్. ఆయన ఎందుకు కావాలనుకుంటున్నారు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎందుకు కావాలి అని కొన్ని ప్రజలు అనుకుంటున్నారంటే, నెంబర్ 1 ఆయన ప్రజలతో మమేకమైన క్యాండిడేట్ నెంబర్ 1. అంతేకాదు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఈ కాన్స్టిట్యూషన్లో ఇంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచారు 12 ఓట్లతోటి. టఫ్ ఫైట్లో కూడా గెలిచాడు. అంటే ప్రజల యొక్క ఆదరణ రామకృష్ణ గారికి ఏ విధంగా ఉందో మీరే తెలుసుకోవాలి. ఒక సామాజిక వర్గం నుంచి వేసిన వ్యక్తి ఓడిపోయాడు లాస్ట్ టైంలో. ఈసారి రామకృష్ణ గారు గెలవడు అనే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయన ప్రజల మధ్య ఉండు, ప్రజల్లో ఎప్పుడు కూడా ప్రజలతో తిరిగే మనిషి. అంతేగాని ఏసీ రూముల్లోనో పోయి అమెరికాలోనో కూర్చొని లేకపోతే గెలిచిన తర్వాత హైదరాబాద్లో కూర్చునే వ్యక్తి కాదు. ఆయన చూశారో ఈ 5 సంవత్సరాల్లో కూరగాయల దగ్గర నుంచి, రైతు సమస్యల దగ్గర నుంచి, పొలాలు పోగొట్టుకున్న, ఎస్ఐన్ భూములు పోగొట్టుకున్న, రాజధాని ప్రాంతంలో ఉన్న రైతుల గురించి పోరాడిన వ్యక్తి. అంతేకాదు పేదవాడి ఆకలి తీర్చాలని 4 రూపాయలకే 2014 నుంచి పేదవాడి ఆకలి తీరుస్తూ అన్నం పెట్టిన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు వచ్చి అన్నా క్యాంటీన్ పెట్టారు. అన్నా క్యాంటీన్ 2014లోనే పెట్టచ్చు కండి. ఈ ప్రొసీజరు 2015లోనే పెట్టాలా, 2017లోనే పెట్టాలా, 2018లో పెడతారు. మీరు తీసుకొచ్చి ఎలక్షన్ టైం వచ్చేతలకి ఈ జమ్మక్కులు చేస్తారా? అది అందుకనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అనే వ్యక్తి ప్రజల మనిషి, ప్రజల వద్దకు పోయే వ్యక్తి. ప్రజలు వచ్చి ఆయనకు సమస్యను చెప్పుకోని అవసరం లేదు. ఆయనే ప్రజల వద్దకు వెళ్ళి సమస్యను అడిగి తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించే వ్యక్తి. కాబట్టి ఆయనే కావాలని ప్రజల యొక్క ఉద్దేశము. నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే గారు కూడా ఈ మంగళగిరి కాన్స్టిట్యూషన్ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారే. సార్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం లోకల్గా ఉన్న నాయకులకి సీట్ కేటాయించకుండా సాక్షాత్ సీఎం కొడుకున్నే ఇక్కడ బరిలోకి దింపడానికి కారణం ఏముందో చెప్పండి. బలమైన కారణము ప్రజలు ఎరిగిన నగ్న సత్యము. ఏం లేదు, పానకాల స్వామిని కూడా మింగేసే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. ఇక్కడున్న భూములను కానీ వీటినన్నిటి కానీ స్థానిక ఎమ్మెల్యే అయితే ఏ విధంగా పట్టుబట్టుకొని ఇక్కడున్న విలువైన భూములను ఏ విధంగా దోచుకోవచ్చు అనే ఆలోచన తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఆయన ప్రజలకు సేవ చేద్దాము, లేకపోతే ప్రజల పట్ల ఏదో విశ్వసనీయ ఉన్న వ్యక్తి అని కాదు. కేవలము ఇక్కడున్న భూములు దోచుకోవటానికి, కేవలము ఇక్కడున్న భూములు దోచుకొని వాళ్ళ బినామీలు వాళ్ళ హెరిటేజ్ వారసత్వ ప్రకారంగా వాళ్ళు సంపాదించుకోవటానికి తప్పితే కానీ ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం లేదు. అదే ప్రజలకు సేవ చేద్దాము అనే ఉద్దేశం కలిగిన వ్యక్తి అయితే ఎమ్మెల్యేగా గెలవకుండా ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యి 3 మంత్రి పదవులు ఆయన చేతిలో ఉన్నాయి. కాదంటారా? 3 మంత్రి పదవులు ఉన్న వ్యక్తి ఇంతవరకు ప్రజల కొరకు, ప్రజల కోసము ఏమి చేశాడో, పలాని పని చేశాడని మీరు చెప్పండి. దానికి జవాబు నేను చెబుతాను. సార్ ఈ నియోజకవర్గ బరిలోకి సాక్షాత్ సీఎం కుమారుడు నారా లోకేష్ ఆయన దిగుతున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నారా లోకేష్ ఆయన ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎక్కడ పోటీ చేసినా ధనికులు డబ్బంతా వాళ్ళ దగ్గర ఉంది. ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు. కానీ ఒక బీసీ నియోజకవర్గంలో బీసీలు అంటే మరొక చోట పోటీ చేయలేరు, చేసి గెలవలేరు. అంటే వీళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత అంతగా ఉండదు. అలాంటి నియోజకవర్గంలో బీసీలకే సీట్ అని మంగళగిరిలో ఒక సామాజిక వర్గం కంప్లీట్ ఒకే పార్టీలో గెలిపోయింది. వైసీపీ ఉందండి. వైసీపీలో ఎవరో పద్మశాలి సామాజిక వర్గం లేరు ఫస్ట్ నుంచి. దానివల్ల ఆర్కే గారు రావడం జరిగింది పోయినసారి. ఈసారి అందరూ కూడా ఒకే పార్టీలో ఉన్నారు. ఈసారి కూడా అందరూ అదే పార్టీని నమ్ముకున్నారు, వైసీపీకి దూరంగా ఉన్నారు. ఆ పార్టీ మా సామాజిక వర్గానికి మేలు చేస్తుంది, ఒక సీట్ ఇస్తుంది. 60 లక్షల మంది ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికి రాష్ట్రంలో ఒక్క సీట్ ఇవ్వాల. ఉన్న ఈ బీసీ కాడే నోటి ముద్ద లాక్కున్నారనేది మాకు చాలా బాధగా ఉంది. చాలా బాధ, చాలా దారుణం కూడా. నువ్వు ఎక్కడైనా గెలుస్తావుగా, ఎక్కడైనా పోటీ చేస్తావు. ఒక బీసీ సీటే కావాలా మీకు? బీసీలే వెన్నుముక, బీసీలే జైహో బీసీ అనే కార్యక్రమాలు పెట్టి బీసీ నడుము ఇరక్కొట్టేసావు కదా. ఈ సామాజిక వర్గం ఇంకో చోట పోటీ చేయలేదు, ఎక్కడా గెలవలేరు. అలాంటి సామాజిక వర్గానికి ఇవాళ వైసీపీ కూడా బీసీలకి టీడీపీ ఇక్కడ కూడా ఇస్తానన్న చెప్పింది. లోకేష్ లాంటి వాడి మీద ఈ బీసీలు ఎక్కడేసి గెలుస్తారు?
అదే ఆర్కే గారు స్వయంగా చెప్పారు ఆయన చాలాసార్లు, అయ్యా ఇది పద్మశాలీల సామాజిక వర్గం చెందిన సీటు, ఈసారి మీకే ఇస్తామని. కానీ లోకేష్ ముందు వీళ్ళెవరూ పోటీ చేసే శక్తి గల లేరు. దానివల్ల మేమందరం కూడా ఆర్కే గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేసేసి బీసీ అని జపం చేసి నాటకాలు ఆడుతున్న నాయకులకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. D24 hours for your courage.